ఈరోజు వాక్యాంశం ఏంటంటే, విడుదల పొందగోరుచున్నావా అపవాది నుండి? నీ జీవితంలో విడుదల కావాలా? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులకి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పిన మాట ఏంటంటే, బిహోల్డ్ ఐ గివ్ యూ అథారిటీ. ఇదిగో నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఎంతమంది ఇక్కడ రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మీకు అధికారం అనుగ్రహించబడింది. ప్రతి యేసునందు విశ్వాసం ఉంచి ఆయనతో నిబంధన చేయబడిన వారు, ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా శక్తిని అనుగ్రహించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. శత్రు బలం అంతటి పైన అధికారాన్ని ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతారండి? ఐ ఆమ్ నాట్ అలోన్. నేను ఒంటరివాణ్ణి కాదు, నేను ఒంటరిదాన్ని కాదు, నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్క వ్యక్తినే కాదు. నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నాయి, ఆయన సహాయం, ఆయన రాజ్యమంతా నా పక్షాన ఉంది. నేను ఒంటరివాణిగా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మని నాతో ఉంచాడు. అందుకనే నేను విశ్వాసముతో బ్రతుకుతాను. చూసి, యు నీడ్ ఫెయిత్. విశ్వాసం కావాలి, విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసం కలిగిన వారిగా విశ్వాసం ఉంటేనే కానీ అధికారాన్ని వాడలేమండి. విశ్వాసం ఉంటేనే కానీ నీ ప్రార్థనలో అధికారం కనబడదు. కానీ అదే సమయంలో అపవాది బంధకాల్లో ఉన్నారా? ఎందుకంటే దేవుని వాక్యలో చూసినప్పుడు దేవుడు మానవుని చేసినప్పుడు స్వతంత్రునిగా చేశారు, ఖైదీగా చేయలే, బానిసగా చేయలే, బంధించబడే స్థితిలో ఉండటానికి చేయలే. దేవుడు మానవుని చేసినప్పుడు స్వతంత్రత కలిగిన వానిగా చేశాడు. హీ హ్యాడ్ ఫ్రీడమ్. ఆనంద జీవితం, తేలికైన జీవితం, సమాధానకరమైన జీవితం. కానీ అపవాది ఈరోజు మనుషుడిని బంధించి పెట్టి వివిధ రీతిలుగా వారిని దాడి చేస్తున్నాడు. ఎట్లా అనేది కూడా చూస్తాం ఇప్పుడు కొద్దిసేపట్లో. కానీ ఒక వ్యక్తి బందీగా మారుతున్నాడంటే పాపాన్ని బట్టి బందీగా మారుతున్నాడు. డిసెప్షన్, మోసపరచబడటం బట్టి బందీగా మారుతున్నాడు. దురాత్మల కార్యములు ప్రభావితము ద్వారంగా బందీగా మార్చబడుతున్నాడు. అదే సమయంలో దేవుని నిబంధనల నుండి బయటికి వస్తే అపవాదికి బానిసగా మారుతున్నాడు. సో యు గాట్ బి వెరీ కేర్ఫుల్. ఈరోజు బాండేజెస్ అనేటప్పుడు క్రానికల్ సిక్నెస్, అంతు పట్టని వ్యాధి, అర్థం కాని వ్యాధి, డాక్టర్లు చేతులు ఎత్తేసే వ్యాధులు. అదే సమయంలో డిప్రెసివ్నెస్, నైట్మేర్స్, నిద్రపోలేరు, పడుకోలేరు. అదే సమయంలో రిపీటెడ్ ఫెయిల్యూర్స్, మరలా ఓటము, మరలా పడిపోతాము. సక్సెస్ వస్తుంది అనుకుంటాం, సక్సెస్ కలుగుతుంది అనుకుంటున్నాం, చెయ్యి వరకు వచ్చింది అనుకుంటున్నాం, ఇదిగో అయిపోయింది అనుకుంటున్నాం, మరలా పోతుంది. ఇలాగనే జరుగుతూ ఉంటాం. అదే సమయంలో అడిక్షన్స్, ఇందాక చెప్పిన రీతిగా, అదే రీతిగా యాంగర్, అన్కంట్రోలబుల్ యాంగర్, కంట్రోల్ చేసుకోలేని కోపము, ఇచ్చ, అన్కంట్రోలబుల్ థాట్స్, తలంపులు అదుపులో పెట్టుకోలేకపోతాం, చేదైన తలంపులు, స్పిరిచువల్ డ్రైనెస్, ప్రార్థనాహీనత, ప్రార్థన లేకపోతాం, ప్రార్థన శక్తి లేకపోతాం. అదే టైంలో చూసినప్పుడు ఫ్యామిలీ ప్యాటర్న్స్ ఆఫ్ సిక్నెస్, కుటుంబాల్లో వెంటాడుతున్న ఆ రోగములు, కుటుంబంలో వెంటాడుతున్న ఆ దరిద్రత, కుటుంబంలో వెంటాడుతున్న ఆ డివోర్స్లు, కుటుంబంలో వెంటాడుతున్న అకస్మాత్ మరణాలు, ఇవన్నీ అపవాది బంధకాల్లో భాగంలో ఉన్నాయండి. ఎందుకంటే బంధకములు అనేటప్పుడు, ఈరోజు అపవాది బంధకములు అనేటప్పుడు ఐ కెన్ పుట్ ఇట్ ఇంటూ 4 kinds of categories. బాండేజెస్ మే ఇంక్లూడ్ పర్సనల్ కేటగిరీ. ఫస్ట్ పర్సనల్ కేటగిరీ అనేటప్పుడు నువ్వు నీ చాయిసెస్, నీ నిర్ణయాల ద్వారా నువ్వు చేసే పాపములు, యువర్ రెబెలియస్ నేచర్, నీ నిర్ణయాలు జరుగుతున్న చాయిసెస్, సిన్స్, పర్సనల్. రెండోది ఇన్హెరిటెడ్, నువ్వు చేసింది కాదు, నీ పైన అనుగ్రహించబడింది, లేకపోతే నీ పితరుల నుండి వచ్చింది, జనరేషనల్ ఇన్హెరిటెడ్ కర్సెస్ ఆర్ బాండేజెస్. అదే సమయంలో డిమానిక్ అనేటప్పుడు నీ పితరుల దగ్గర నుంచి రాకపోవచ్చు, నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ ఎవడో నీకు విరోధంగా చేతబడి కార్యాలు, చీకటి కార్యాలు, ఎన్చాంట్మెంట్స్ నీకు విరోధంగా జరిగిస్తాము, శాపాలు ప్రకటిస్తాము, దాన్ని బట్టి కలుగుతున్న బంధకాలు. అదే సమయంలో ఎన్విరాన్మెంటల్, మన వాతావరణం తగినట్టుగా,
నువ్వు ఏ వాతావరణంలో ఉంటున్నావో దాని తగినట్టుగా. అన్గాడ్లీ ఆల్టర్స్, దేవుని బలిపీఠములు కాకుండా అపవాది బలిపీఠములతో ఉన్నవారితో నువ్వు సహవాసం చేస్తే ఆ బలిపీఠపు ప్రభావితము నీ పైన కనబడతాం. అందుకని అంటాం, డోంట్ గో ఎవ్రీ ప్లేస్ వేర్ గాడ్ డస్ నాట్ టేక్ యూ. దేవుడు తీసుకెళ్ళని చోటకి వెళ్ళొద్దు, లోకంతో కలవద్దు, అపవాది బలిపీఠం దగ్గరికి వెళ్ళొద్దు, అపవాది కార్యాల్లో చోటు ఉండనొద్దు, దేవునికి విరోధమైన కార్యములు జరిగించొద్దు, దేవునికి విరోధమైన స్థానంలో నిలబడద్దు, దేవునికి విరోధమైన అర్పణలు తినొద్దు. యూఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్. అండ్ కమింగ్ బ్యాక్, ఇలాగా ఈ బంధకాలు నీ పైన ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ఈరోజు నా పైన బంధకం ఉందా లేదా నాకు తెలియట్లేదు, ఈ బంధకం, ఆ సాతాను బంధకం నా పైన ఉందా లేదా పరీక్షించుకోవాలి అనేటప్పుడు అంటే, నెంబర్ 1, పరీక్షించుకోవటానికి నీ జీవితంలో ఎదుగుదల కనబడదు. ప్రోగ్రెస్ స్టాగ్నేటెడ్, ఎదుగుదల కనబడదు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత తిరిగినా, ఎంత కొట్టినా, ఎంత చేసినా అక్కడే ఉంటావు. ఎప్పుడన్నా అనిపించింది, నేను చేసినా చేయకపోయినా ఒకేలాగా ఉంది, నేను కష్టపడిపోయినా ఒకేలాగా ఉంది అంటే దెర్ ఇస్ అ బాండేజ్. నీకు ఒక లిమిటర్ లాగది, నిన్ను దానిపైన ఎదగనవదు, నిన్ను తాటనవదు, నిన్ను జీవించనవదు. అండ్ నెక్స్ట్, బానిస స్థితిలో ఉన్న కుటుంబాలు, బంధించబడిన కుటుంబాలు, దాసరికంగా బ్రతుకుతున్న కుటుంబాలు చూసినప్పుడు వారు బంధకాల్లో ఉన్నారు అనేది గ్రహించవచ్చు. నెక్స్ట్ 3వది, డిస్ట్రాయిడ్ డెస్టినీస్, అంటే నీవు గమ్యంని ఎరిగి ఉన్నావు, గమ్యం చేరాలని నాశపడి ఉన్నావు, కానీ గమ్యమే మొత్తానికి నాశనం అయిపోయింది. ఇంకా నాకు జరిగిన ఈ స్థితికి, నాకు జరిగిన ఈ పరిస్థితికి, నాకు జరిగిన ఈ కార్యానికి నాకు ఇంకా గమ్యమే లేదు. ఉదాహరణ చెప్పాలంటే, నువ్వు ఎవడో గొప్పడు అవ్వాలనుకున్నావు, యూ ప్రిపేర్డ్, యూ స్టడీడ్, యూ డన్ ఎవ్రీథింగ్. సడన్గా నీ మీద పడకుండా ఒక కేసు పడింది, నువ్వు జైల్లో ఉన్నావు, లైఫ్ టైం జైలు అన్నారు. అంటే నీ డెస్టినీ ఏమైంది? అబార్ట్ అయిపోయింది. సో ఆ డెస్టినీ బ్రేక్ అయిపోయింది. సో ఇది ఒక ఉదాహరణ చెప్పాను. ఆ రీతిగా అనేక మంది జీవితంలో ఇంకా డెస్టినీ అనేది ఇంకా మర్చిపోయారు. ఇంకా నా వలన అదంతా అవ్వలేను, నా వలనంతా అదంతా చేయలేను. అలాంటి స్థితిలో ఉన్నవారు అయితే నువ్వు బంధకాల్లో ఉన్నావు. అదే సమయంలో కంట్రోల్డ్ మైండ్స్, నీ మైండ్ని అదుపులో లేకపోతాం. కంట్రోల్ బాడీస్, నీ బాడీస్ని అదుపులో లేకపోతాం. సిక్నెస్ వెంబడి సిక్నెస్, వివిధ రకాల సిక్నెస్లతో బాధపడతాం. అదే సమయంలో ఆర్థికంగా ఏ మాత్రం దీవెన లేకనా, ఎంత సంపాదించినా చిల్లు సంచే, ఎంత సంపాదించినా మిగిలింది ఏమి లేదు అన్న రకము. అదే సమయంలో తరాల్లో దీవెన లేకనా కేవలం నష్టం తర్వాత నష్టం చూస్తూ ముందుకెళ్తాం. ఇవేమన్నా మీలో ఉన్నాయంటే జ్ఞాపకం చేసుకోండి, అపవాది మిమ్మల్ని బంధించి పెట్టున్నాడు ఇంకా అని అర్థం. నీ జీవితంలో నువ్వు ముందుకు సాగలేకపోతున్నావంటే అపవాది బంధకం నీ పైన ఇంకా ఉంది. నువ్వు తెంపివేయాల్సిన అవసరత ఉంది, నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరత ఉంది, నువ్వు దేవుని దగ్గర రావాల్సిన అవసరత ఉంది, దేవుని చేతిలో సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది, పాపాన్ని ఎదిరించి పోరాడాల్సిన అవసరం ఉంది. దేర్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డూ. కొన్నిసార్లు నువ్వు చేసిన కార్యం బట్టి కాదు, నువ్వు చేయిపోయిన కార్యాలు బట్టి కూడా నీకు వస్తారని చెప్తున్నా. నువ్వు చేయని పాపంలో నీ పితరుల దోషాలు నీ మీదకి వచ్చిందేమో, జాగ్రత్త. నీ పితరులు కట్టిన బలిపీఠంలో నీగా దాడి చేస్తాయేమో, జాగ్రత్త. నీ పితరులు చేసుకున్న మొక్కుబడులు నువ్వు ఇన్వాల్వ్ ఏమన్నా బ్లడ్ లైన్ కదా. కానీ ద ప్రాసెస్ ఆఫ్ రినౌన్సింగ్ అండ్ సాల్వేషన్లో భాగంగా రినౌన్సింగ్ చేసినప్పుడు రక్షించబడుతున్నావు నువ్వు. ఆ కార్యంలో నీకు విడుదల తప్పకుండా జరుగుతుందండి. 2 రకాల మాటలు ఎప్పుడు అంటూ ఉంటాం. ఒక క్రైస్తవుడు బంధించబడి ఉండొచ్చా? యు సీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. బంధకములు అన్నదప్పుడు ఎట్లా వస్తున్నాయి బంధకాలు అని చెప్తూ వచ్చాను. ఇంకొద్దిగా దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి జనరేషనల్ కర్సెస్, పితరుల దోషములు, శాపములు. 2వది యాన్సిస్ట్రల్ కవెనెంట్స్, నిబంధనలు, వారు చేసిన నిబంధనలు. 3వది విచ్ క్రాఫ్ట్ అటాక్స్, ఇప్పుడు చెప్పినదే. అదే రీతిగా సోల్ టైస్, మొన్న మాట్లాడుకుంటూ వచ్చాము. నీ మనసులో హృదయ బంధాలు అపవాది సంబంధించిన కార్యాలు బట్టి నీకు ఉన్నాయంటే, పాపపు సంబంధించిన బంధకాలు నీ మనసులో ఇంకా ఉన్నాయంటే, నీ ఆత్మ విమోచించబడింది కానీ నీ మనసు ఇంకా కట్టబడిన పరిస్థితులు ఉందంటే నువ్వు ఇంకా బంధకాల్లో బ్రతుకుతున్నావు. ఎందుకంటే మనసులో ఉన్న బంధకాలు దేవుడి నీ దగ్గర నుంచి పీకేయడు, నువ్వు వదలాలి.
యూ హ్యావ్ టు లెట్ గో. దేవా తీసేయని నువ్వు పట్టుకుని ఉంటాం కాదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు లెట్ గో. యూ హ్యావ్ టు లీవ్, యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు ఫర్గివ్. అది నీవు చేయాల్సింది. దేవా నేను పాపిని క్షమించుకో అన్నంత మాత్రాన ఈ పోతాయని కాదు. నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు క్షమించాలి. నువ్వు దేవునికి క్షమాపణ అడిగినంత మాత్రాన అన్నీ సెట్ అయిపోయాయంటే మా అపరాధస్తులను క్షమించిన రీతిగా మమ్మల్ని క్షమించిన ప్రార్థన అక్కర్లే. దేవా నన్ను క్షమించంటే చాలు అన్నీ అయిపోతాయంటే అలాగనే వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ దెన్ దెర్ ఆర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ. ఈరోజు చాలామందికి ఫియర్, భయం, ఏది చేయాలన్న భయం, అది బాండేజే. అడిక్షన్, అది బాండేజే. డిప్రెషన్, అది ఒక రకమైన బాండేజే. అండ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అండ్ నియర్ బ్రేకింగ్ సక్సెస్, నియర్ బ్రేక్ త్రూ లాసెస్ ఆర్ సక్సెస్ బ్రేక్ త్రూ లాసెస్. అంటే సక్సెస్ వచ్చినట్టు కోల్పోతాం, జరుగుతున్నట్టు కోల్పోతాం, అయిపోతుంది. కొంతమంది చూడండి, ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది, సంవత్సరాలు కొలిది అయిపోతుంది అంటారు కానీ అవ్వదు. అండ్ దెన్ క్రానికల్ సిక్నెస్, ఇందాక చెప్పిన రీతిగా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, మెడికల్ ఎక్స్ప్లెనేషన్ కనబడదు. కానీ ఒక జ్ఞాపకం చేసుకోండి, బంధకాల గురించి వింటూ అరే బంధకాలు నిజమే అనిపించవచ్చు, కానీ దానికి మించినది దేవుడు నీకు ఇవ్వబోయే, నీకు ఇచ్చిన విడుదల. హల్లెలూయా చెప్తామా? దేవుడు నీ కొరకు ఇచ్చే విడుదల గొప్పదండి. దేవుడు వాక్యలో చూసినప్పుడు అపోస్తల కార్యాలు 10:38 చూస్తే యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? యేసు ప్రభు హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్, హీలింగ్ ఆల్ హూ ఆర్ అప్రెస్డ్ బై ఈవిల్. అపవాది ద్వారంగా బంధించబడి వేధించబడుతున్న ప్రతి ఒక్కరిని, అప్రెస్ అయిన ప్రతి ఒక్కరిని విడిపించాడంట. ఈరోజు నిన్ను కూడా విడిపిస్తానికి యేసు ప్రభు సమర్థుడు అన్న మాటను మీకు తెలియజేస్తున్నానండి. ఈరోజు సాతాన్ అప్రెషన్ అనేటప్పుడు ఇది ఎట్లా నీలో ఉందా అనేది తెలుసుకుంటావు. ఇంకొంచెం ప్రాక్టికల్గా డీప్గా వెళ్ళాలంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తమేనండి. నీలో సాటానిక్ అప్రెషన్ ఉందా అనేది నువ్వు గ్రహించుకోవాలంటే నైట్ మేర్స్, రాత్రి సుఖంగా పడుకోలేకపోతాం, చెడు కళలు, దెయ్యపు కళలు, ఎవరో వెంటాడుతున్నట్టు కళలు, భయం భయం కళలు. కొంతమందికి అయితే స్లీప్ పారాలిసిస్. ఎప్పుడైనా తెలుసా? కొంతమంది ఉన్నారులే ఇక్కడ. ఐ డోంట్ వాంట్ పాయింట్ యూ అవుట్, ఇట్స్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు షో యూ హ్యాండ్, బట్ దెన్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ స్లీప్ పారాలిసిస్. ఏంటది? వారి దేహం వారి కంట్రోల్లో ఉండదు. ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ వారిని దాడి చేస్తాం. దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళు ఎస్ఐయా అని పిలుస్తారు, రాదు. ఇంకా అలాంటి వాళ్ళు చెప్తారు, ఐ హ్యాడ్ టు స్క్రీమ్ స్క్రీమ్ స్క్రీమ్. ఎప్పుడైతే ఏసాయని పలికానో నాకు ఫ్రీడమ్ దొరికింది. ఇట్ వాస్ ఏ స్లీప్ పారాలిసిస్. ఇట్ ఇస్ సెటానిక్ అప్రెషన్. కొంతమందికి చీకటి అంతే భయం, వెలుగున్నంతవరకు ఎట్లనే ఉంటారు, లైట్ పడింది ఎంతనే ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బేబీస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కిడ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రోన్ అప్ అడల్ట్స్. ఒకప్పుడు చీకటి అంటే భయపడని వారు, ఒకప్పుడు చీకటి వీధుల్లో నడుచుకుని పోయిన వారు, ఒకప్పుడు చీకటి గదుల్లో సమాధానంగా పడుకునేవారు, లైట్లన్నీ ఆపచేసి సుఖంగా పడుకునేవాడు. లైట్ కావాలి, లైట్ కావాలి, పడుకోలేకపోతున్నాను, నాకు లైట్ కావాలి, నాకు భయం వేస్తుంది, లైట్ కావాలి. విచ్ మీన్స్ Satan is trying to oppress you. Be very careful. And then hearing voices. చాలామంది అంటారు, నాకు స్వరాలు వినబడుతున్నాయి, నాకు స్వరంలో వినబడుతున్నాయి, నాకు డిస్టర్బింగ్ స్వరాలు వినబడుతున్నాయి, ఒకలాంటి భయమైన స్వరాలు వినబడుతున్నాయి. కొంతమంది అంటారు, నా గుండె పైన బరువుగా ఉంది, నా గుండె బరువు ఎక్కిస్తుంది, భారంగా ఉంది, నాకు ఊపిరి పీల్చలేకపోతున్నాను. ఇట్ ఇస్ సేటనిక్ అప్రెషన్. అది సాతాను, దురాత్మ, అపవిత్రాత్మల ప్రభావం ద్వారా జరుగుతున్నది నీ జీవితంలో. అట్ ద సేమ్ టైం కొంతమందికి గర్భఫలం లేకపోతాం, బేరన్నెస్, జీవం లేదు, ఫలము లేదు, ఫలము రాదు. అలా కొంతమందికి ఉన్నదప్పుడు ఆపరేషన్ జరిగింది అనుకో, ఆ కలిగిన బిడ్డను కూడా పోగొట్టుకుంటాం, అంటే ఆ ప్రెగ్నెన్సీ కూడా పోతాం. ఆ ప్రెగ్నెన్సీ పోయిన వెంటనే చూస్తే దే విల్ బి కంప్లీట్లీ వల్నరబుల్ అయిపోతారు. ఆ వల్నరబుల్లో వెంటనే అటాక్ అయిపోతాం చూస్తాం. అండ్ దెన్ మిస్క్యారేజెస్, ఇప్పుడు చెప్పిన రీతిగా. అండ్ దెన్ ద నెక్స్ట్ ఇస్, ఎంత కష్టపడినా చేతిలో ఏం మిగలకపోతాం, ఎంత కష్టపడినా. అండ్ ఇంకో చివరిది చెప్పాలంటే, ప్రార్థన రాదు. వారు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేద్దామంటే నోరు కట్టేస్తుంది,
ప్రార్థన చేద్దామంటే నాకు బ్లాంక్ అయిపోతుంది, ప్రార్థన చేద్దామంటే నాకు ఆ దడ వచ్చేస్తుంది, ప్రార్థన చేద్దామంటే నాకు అవ్వట్లేదు, ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే కాన్స్టెంట్ యానింగ్. మామూలు నిద్ర అలిసిపి యానింగ్ చేస్తాం గురించి నేను మాట్లాడతలే. ప్రార్థన అంటే కంటిన్యూస్ యానింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. యు సీ దట్ ఈస్ అగైన్ డిమానిక్ అప్రెషన్, సెటానిక్ అప్రెషన్. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు చాలామంది అడుగుతాను అంటారు, కెన్ ఏ బిలీవర్ బీ పొజెస్డ్? నిజంగా రక్షించబడిన ఒక వ్యక్తి అపవాది ద్వారా పొంచబడతాడా, లేకపోతే పొజెస్ అవుతాడా? ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యేసును నమ్మిన తర్వాత నీ ఆత్మ ఎవరి సొత్తు అవుతుంది? యేసు ప్రభు సొత్తు అవుతుంది. నీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది, కానీ నీ మనసు నీ చేతుల్లో ఉంది. సో నీ ఆత్మ యేసు ప్రభు చేతికి అప్పచెప్పిన తర్వాత అపవాది నీ ఆత్మను మొడతానికి అధికారం లేదు. అది ఎవరి కంట్రోల్లో ఉంది? యేసు ప్రభు కంట్రోల్లో ఉంది. కానీ అప్రెషన్ అనేటప్పుడు నీ ఆత్మ కాదు, నీ మనస్సు. అప్రెషన్ అనేటప్పుడు నీ సైకికి పడే వెయిట్. అప్రెషన్ అనేటప్పుడు నీ సైకి మీద పడే భారం, నీ మెంటల్కి టార్చర్. నీ ఆత్మ రక్షించబడింది, నువ్వు యేసయ్య సొత్తుగానే ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగానే ఉన్నావు, కానీ నీ మైండ్ ఏమవుతుంది? అపవాది ద్వారంగా దాడి చేయబడుతుంది. అందుకని ఎఫిషియన్స్ 6 చదివితే చాలా అర్థంగా అవుతుంది బాగా. బట్ దెన్ ఇఫ్ యు సీ, ఈరోజు మనము దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచము ధరించుకుని అపవాదిని పోరాడాలి, ఎదిరించాలి అనేదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో అప్రెషన్ అటాక్స్ బిలీవర్స్. అంటే అప్రెషన్ అనేది ఒక విశ్వాసికి కూడా కలుగుతుంది. పొజెషన్ అనేది ఒక విశ్వాసికి చోట్లేదు, ఎందుకంటే తన ఆత్మ యేసు చేతులకు అప్పచెప్పాడు కాబట్టి. కానీ అప్రెషన్ అనేది, ఈ దాడులు అనేది, ఈ వెయిట్ అనేది, ఇది ఒక విశ్వాసికి కూడా కలిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? అపవాదికి తలుపు తెరిచినప్పుడు. అపవాదికి తలుపు తెరిచినప్పుడు అంటే ఏంటి? పాపం చేసినప్పుడు, పాపానికి చోటిచ్చినప్పుడు, దేవునికి దగ్గరగా కాకుండా అపవాదికి దగ్గరగా చేరినప్పుడు, శరీర క్రియల్ని జరిగిస్తూ శరీర కార్యాల్లో జీవించిన వాడు అపవాదికి తలుపు తెరుస్తున్నాడు. పోర్నోగ్రఫీ పాపమని ఎరిగి నీ గతము క్షమించబడింది, కానీ తెలిసి కూడా నువ్వు మరలా ఓపెన్ చేసి చూస్తున్నావు అంటే నువ్వు సాతానికి చోటిస్తున్నావు. అక్కడ సాతాను రాకుండా ఉంటాడు, వాడికి తలుపు, వాడిని నువ్వు దేవుడు అంట మన గుమ్మం దగ్గర తడుతూ ఉన్నాడంట, హృదయం అనే తల్లి దగ్గర, మే ఐ కమెన్. కానీ సాతాను ఎట్లా తెలుసా? వాడు అనుచరులు పొంచి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నీకు మాయ చేస్తూ, భ్రమపరుస్తూ, రా నీ కొరకు ఉన్నా, రా నీకు సహాయం చేస్తానంటూ, నిన్ను ప్లెజర్స్ ఇస్తానని మోసపరుస్తూ, నిన్ను మొత్తానికి దూరి నాశనం చేస్తానికి పొంచున్నాడు. నీ జీవితాన్ని బద్దలు చేస్తానికి, నీ జీవితాన్ని తారుమారు చేస్తానికి పొంచున్నాడు. నిన్ను కాపాడుతాం యేసు ప్రభు కాకపోతే నీకు వేరే దారి లేదు. నీకు కాపాడటానికి యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే, యేసు రక్తము నీ పైన లేకపోతే నీకు క్షేమము లేదు. అపవాది నిశ్చయంగా దాడి చేస్తాడు. పొజెషన్ ఇస్ ఫర్ షూర్, బట్ దెన్ యువర్ బ్లడ్ వాష్డ్, redeemed, cleansed, sanctified, there are chances you can get oppressed. మెంటల్గా నీకు పెడుతున్న ట్రామా, మెంటల్గా నీకు పెడుతున్న టార్చర్, మెంటల్గా నీ మీద వేస్తున్న దాడులు, మెంటల్గా నీ మైండ్లో పంపిస్తున్న తలంపులు, నీకు వినిపిస్తున్న వార్తలు, నీకు చూపిస్తున్న కార్యాలు బట్టి అపవాది నిన్ను మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేస్తానని చూస్తూనే ఉంటాడు. చూసి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు నిబంధనలో ఉన్నంత వరకు వారికి విరోధంగా ఏది పలికినా కూడా ఏది పనిచేయలేదంట. నో ఎన్చాంట్మెంట్స్ వర్క్డ్. ఏ చేతబడి కార్యాలు పనిచేయలే, ఏ చీకటి ప్రభావం పనిచేయలే, ఏ దుష్టుడు ఎవడు పనిచేయలేకపోయాడు. కానీ ఎప్పుడు వాటన్నిటికి ప్రభావితం కలిగిందంటే, ఎప్పుడైతే వీరు పాపానికి చోటిచ్చారో, వీరు పాపానికి లొంగారో, ఎప్పుడైతే వీరు పాపము చేశారో, చూసి ఇంకా నెక్స్ట్ దేవునికి అంచె తీస్తాడు. ఎందుకంటే నీవు చేస్తున్న నిర్ణయాన్ని బట్టి
నీ జీవితంలో పరిణామాలు ఉన్నాయి. అందుకని అంటాం, జీవ మరణం ఆశీర్వాదం శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. ఈ మాట నేను ప్రతిసారి ప్రతి వాక్యంలో చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్రహించాలి, నీవు చేసిన నిర్ణయాలకి ఇంకో నేరాలు మోపద్దు. నువ్వు చేసిన నిర్ణయం బట్టి నీ జీవితం ఉంది, నీవు చేసిన నిర్ణయాన్ని బట్టి నీ పరిణామాలు ఉన్నాయి. ఏది కావాలో కోరుకో, ఏది కావాలో కోరుకో. దయచేసి స్థలంలో ఉంచుదామా, మన సమయం ఎక్కువ లేదు కానీ మనం ప్రార్థన చేయాలి. ఈరోజు బంధకాలు ఉన్నట్టు అనిపిస్తుందా? నీకు వేదన అనిపిస్తుందా? ఏదైనా బరువు అనిపిస్తుందా? ఏదైనా నీ పైన ఏదైనా కీడు దుష్టుడి కార్యం అనిపిస్తుందా? చీకటికి భయపడుతున్నావా? రాత్రులు పడుకోలేకపోతున్నావా? దుష్ట కళలకు వస్తూ ఉన్నాయా? అనారోగ్యమా? నీ దేహం ఇచ్చెస్ ఒకలాంటి అలర్జీస్తో వచ్చేస్తున్నాయా? అన్ఎక్స్ప్లెయినబుల్ కాసెస్ కలుగుతున్నాయా? దేవుని నామములో ప్రార్థన చేయి. అధికారం అనుగ్రహించబడిందని గ్రహించి ప్రార్థన చేయి. నీవు దేవునిలో కలపబడిన వ్యక్తి అయితే ధైర్యంగా ప్రార్థన చేయి. ఇంకా దేవునిలో లేని వ్యక్తి అయితే నీ పాపములు ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకో. దేవుడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు అండి. సమాధానపడు దేవుడితో, సమాధానపడు దేవుడితో. దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని కోరు, దేవుడు అనుగ్రహించే విడుదలను కోరు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. చెప్పండి, యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఏ అధికారం అయితే అపవాది సాతాను నా పైన కలిగి ఉన్నాడో, ఇప్పుడే వాటి అధికారం నా పైన నుండి రద్దు చేయబడును గాక. నేను తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను. వాటికి నా పైన అధికారము లేదు ఇంకా ప్రకటిస్తున్నాను. నాకు విరోధంగా నేరం మోపిన సాతాను నేను ఎదిరించుచున్నాను. నాకు విరోధంగా మోపబడిన నేరాలన్నీ రద్దు చేయుచున్నాను. ప్రతి కుట్రలను రద్దు చేయుచున్నాను. అపవాది అధికారం అంతా రద్దు చేయుచున్నాను. నా పైన ఎటువంటి అధికారం అపవాదికి లేదని ప్రకటిస్తున్నాను. నేను యేసు సొత్తని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు సాతాన్ని ఆల్రెడీ నిరాయుధుడిగా చేసి పడేశాడు. యేసు అనుగ్రహించిన జయం నేను కలిగి ఉంటాను. నేను యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారిని, నేను యేసు రక్తం ద్వారా కడగబడిన వాడిని, స్వతంత్రత, సమాధానము, జయము కలిగిన వాడిని నేను. చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎదుగునయ్యా, నన్ను నింపు. నా జీవితంలో ప్రతి భాగాన్ని నింపయ్యా. నా మనసును నువ్వే నింపాలి, నా దేహాన్ని నువ్వే నింపాలి, నా ఆత్మని నువ్వే బలపరచాలి. నీ చేతులకు సమర్పించుకుంటున్నా, నీ చేతుల్లోకే సమర్పించుకుంటున్నా. ధైర్యంగా చెప్పండి, నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నా. ఏ పాపానికి చోటు లేదు, ఏ అపవాదికి చోటు లేదు. గాయపరచబడిన నా జీవితాన్ని బాగు చేయదేవా. అడగండి, దేవుణ్ణి అడగండి. గాయపరచబడిన నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా. అపవాది గాయాలు ఎన్నో ఉన్నాయి కానీ నువ్వు అన్నిట్లో ఒకేసారి బాగు చేయగలిగిన దేవుడు అయ్యా. నీవు సమర్థుడు ప్రభా. యు ఆర్ ఏబుల్, యు ఆర్ ఏబుల్, యు ఆర్ ఏబుల్ లార్డ్. ఐ నో యు ఆర్ ఏబుల్. హీల్ మీ లార్డ్. అడుగు, నా మనసును బాగు చేయి. నాకు నూతన హృదయాన్ని దయచేయి, నూతన పరిశుద్ధపరచబడిన మనసును దయచేయి. నా స్పర్శ మళ్ళీ నాకు దయచేయి. నీ స్వరం వినాలి, నీ తాకుదలను అనుభవించాలి, నీ సన్నిధిని గ్రహించాలి. నీ కొరకు పరిశుద్ధంగా జీవించే జీవితము నాకు దయచేయ్యా. ఏమాత్రం పాత పాపాలకి వెళ్ళను ప్రభా. పాపానికి బానిసగా ఉండను ప్రభా. ఇంకా అపవాదికి ఏ తలుపు తెరబడతానికి లేదు. పరిశుద్ధాత్ముడా, నీతో నేను ముద్రించబడి ఉన్నాను ప్రభా. ఎస్, వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు వాటిని తెలియజేస్తుంది. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ప్రభు రాక వచ్చేంత వరకు, యేసు రాక వచ్చేంత వరకు యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సే, ఐ యామ్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఐ యామ్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. చెప్పండి, తండ్రి నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మనస్ఫూర్తిగా చెప్పండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అల్పుడిని కోరుకున్న వందనాలు. ఈరోజు నువ్వు నమ్మాలి,
నువ్వు ఆయన ముందు యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది. నువ్వు యథార్థంగా ఆయన ముందు తగ్గించినట్లయితే నీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది. హ్యావ్ ఫెయిత్, యువర్ ప్రేయర్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. లెట్ నో ఎనిమీ ఫూల్ యు. యు ఆర్ ఫ్రీ ఇండీడ్. నువ్వు నిజంగా ఒప్పుకున్నట్లయితే యు ఆర్ ఫ్రీ ఇండీడ్. నీ పైన ఉన్న అపవాది అధికారం అంతయు నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాను, లయపరచబడును గాక అని ప్రకటిస్తున్నాను. అపవాది నిన్ను ఇంకా సంపూర్ణంగా నజరేయుడైన యేసు నామములో విడిచిపోవుడుగా అని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో అనుగ్రహించబడిన అధికారము చొప్పున ఇప్పుడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జయము, విడుదల, సాతాను తలకాయ శిలువ పైన చెత్త కొట్టబడిందని ప్రకటిస్తున్నాము. ఎస్ ఎస్ ఎస్. ఎక్కడ దేవుని స్తుతిద్దాం ఒకసారి. థ్యాంక్ యూ మై సేవియర్, థ్యాంక్ యూ మై సేవియర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా రక్షగా నీకు వందనాలు, నా రక్షగా నీకు వందనాలు, నా దేవా నీకు వందనాలు. నా జీవితంలో సంపూర్ణ జయం అనుగ్రహించే దేవా నీకు వందనాలు. ఈ రోజు నుండి పాపాన్ని ఎదిరిస్తాను ప్రభా. పాపానికి నో అంటానయ్యా. పాపం ఇంకా గతం లేదు నాకు. నేను విమోచించబడిన వ్యక్తిని. మరలా నేను ఊళ్ళో పడను. నీ ఆత్మశక్తితో నడిపించి ప్రభా. నేను నడుస్తానయ్యా. నేను బ్రతుకుతా. హెల్ప్ 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 హెల్ప్. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని బట్టి స్తుతిస్తాను. ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని ముద్రించు ప్రభా. ఇక్కడ ఎవ్వరూ అపవాది ద్వారంగా బంధించబడిన స్థితిలో ఉండదు. మా కుటుంబాలను కానీ, మా బిడ్డల్ని కానీ, మమ్మల్ని కానీ, ఏ భార్య భర్తలు కానీ ఇక్కడ ఏల్తానికి వీల్లేదు ప్రభా. ఇదిగో ప్రభా, నీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మా హృదయాల్ని ఏలాలి. ప్రతి మైండ్లో డెలివరెన్స్, ఫ్రీడమ్ని ప్రకటిస్తున్నాం. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు ఇక్కడ వారు ఉన్న స్థానంలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ప్రార్థన లేఖించారో ఇప్పుడే ఏ అప్రెషన్లో ఉన్న వారైనా కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుడిగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి ప్రభావం ఇప్పుడే వారిని విడిచిపోవాలని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే యేసయ్య సహాయం అడుగుతున్నారో వారి జీవితంలో ధైర్యం, నెమ్మది ఈ క్షణము నుండి పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ మూలముగా వీరి జీవితంలో, విశ్వసిస్తున్న వారి జీవితంలో జరుగుడుగాక. ఇదిగో ప్రభా, ఈ దిన వాక్యం మా హృదయంలో నాటపడాలి, గ్రహించుకోవాలి. నీ వాక్కు తగినట్టుగా జీవించే కృపను దయచేయమని, సమయమైన ముగించగా దీవించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.